వస్తుంది ఏం అర్థం కావట్లేదా నీళ్ళు నీళ్ళు ఎవరు వేసుకుంటారు రేత్రి నీళ్ళు నీకెందుకో నీ సాయి చూసి ఎవరు అడిగారు నీ సాయి చూసి ఏమో వేసుకున్న వాళ్ళు అడుగుతుంది నీకెందుకో మా తోట ఈ విధంగా మేము నీళ్ళు మేమలాడుతున్నాం మా తోటలో నీళ్ళు ఎవరు తీసుకున్నాయో నీకెందుకో ఎవరు నడుతున్నా యువత మా మాట వేసుకున్నాయి తల్లి అట్నా నేను వెంటనే బయలుదేరుస్తుండా యువతి నీళ్ళు వేసుకున్నాయి చూడు నీళ్ళు లేక అల్లాడుతా ఉంటే ఎవరో మీ మోటార్ కుళాయి నిన్నెవరు అడిగారు నీకేం సంబంధం అసలు నీకేం సంబంధం నిన్నెవరు అడిగారు నీకేం సంబంధం అసలు ఆడపిల్ల ఇంట్లో ఉన్న మనిషి ఈ సముద్రం గట్టు నుంచున్న మనిషి ఇద్దరు ఒకటేనండి మా మాట రేత్రే మా మాట మా మాట సమాధానానికి వచ్చిన దాన్ని తోచేస్తున్నారు మీరు మా మాట వేసుకున్నారు చూడు నీళ్ళు అల్లాడుతుంది చూడు ఈ మనిషి వాళ్ళే మా తోట ఈ మనిషి వేసుకుంటుంది పెద్ద మనిషి విను ఏం తినేది ఎకరా తోట మాది ఇదంతా కనబడేది 2 ఎకరాల తోట మాది దిష్టి వల్ల ఎర్రంగా నిద్ర లేచి వాళ్ళ తోట ఏం పోతుందని చూసిన సూపు మా తోట మీద ఉంటుంది నీళ్లు మా తోట ఎకరా అంటున్నామే ఎకరాకి నీళ్ళు సరిపోవద్దా ఆ నీళ్ళు జాతర చేసుకోపోతా మనిషి ఎకరా పొలం తడ ఉంది 2 ఎకరాలు ఎర్రోళ్ళమా ఏముంది ఇందులో నీ దైద్యం తప్ప నాకేం కనపడతలేదు మన చేయించుకున్నారు రంగురం ఈ నెలకు వస్తుంది మేము ఇదైపోతామా నువ్వు నా ఎడం చేయాలి కుడి చేయకూడదు కాదు ఎడం చేయకూడదు ఆమె చిచ్చు నక్కదు చెప్పు డాడీ మా ముగ్గురు కనిపిస్తాడంటే పగల నొక్కుతాడు ఆమెకి నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది తెలదు ఎందుకు చెప్పా ఎవరు మా మాట నీళ్ళు ఎవరు చేసుకోకపోతే ఎందుకు దూరుకొస్తుంది ఎందుకు చెప్పు చిగ్గి లేకుండా మా మామ చచ్చిపోతే మా ఇంటికి వచ్చి ఎందుకు మా కూర పెద్ద మనిషి లాగుండు ఆమె సిగ్గు లేకుండా అడిగింది కదా నన్ను పిలవాలనా కరమంటారు నా ముగ్గురిని పిలవాలనా నా ముగ్గురితో ఏం పని పెద్ద మనిషి నేను ప్రతిసారి చూస్తున్నా ఎక్కడికి వచ్చేది నేను రాని తోటలోకి ఎండ ఎక్కువని కందిపోతానని నేను రాను నా మొగుడు వస్తలా పని చేయించుకుంటుంది ఆడ మన అరటి చెట్లుంటే ముగ్గురు ఏం పని వాడు మొగుడు 100 రూపాయలు ఎక్కంటాడు ఒకసారి పని చేయాలి పెద్ద కొట్టిస్తాను అరస రంగు కొనుక్కున్నదా నేను ఎవరు ఉంగరమా కాదుమా నువ్వు 6,000 ఉంగరం కాదు 10,000 ఉండొచ్చు నిన్ను మూడు డబ్బులు ఎందుకు అసలు మా మొగుడు నువ్వు ఎందుకు పని చేయించుకోవాలి ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు డబ్బులు 100 రూపాయలు అన్నాడు అప్పుడు డబ్బులు ఇచ్చింది కదా తీసుకున్నాడు కదా తీసుకోకపోతే కదా రాయలసీమ నెత్తురు పంచుకొని పుట్టిన ఆలగడ్డ ఆడబిడ్డని గడప కోడల్ని ఉల్లిగడ్డలైనా తలకాయలైనా నీ పెద్ద హీరో నీ మొగుడు పిలుస్తారా 100 రూపాయలు డబ్బులకు వస్తారా నా కాడికి 100 రూపాయలు డబ్బులు ఎక్కంటాడు నువ్వు పని చేస్తే బ్రహ్మానందం బాబు మోహనం అవుతున్నాం కదా ఏదంటే అది వేసేస్తావా జోక్స్ నా మొగుడు నా ఇష్టం నేను చేసుకున్నా నీ కాడికి పంపించారా నువ్వు నాకు తెలియక నువ్వు ఎందుకు ఇచ్చావా నాకు తెలియకుండా నువ్వెందుకు ఇచ్చావు మా ఇంటికాడ రావాలా ఓడి రావాలా నా కొడుకు రావాలి ఇప్పుడు వచ్చాడు ఏడాడు దానికి ఉండడో తెలవదు ఇప్పుడు రావాలి మా ఇంటికి రావాలా ఓడికి రాత్రి కూడుకోడు సరే డబ్బులు తీసుకొని తెల్లారు పంపిస్తాడా నీకు ఎకరా పొలం ఉంది వాళ్ళకన్నీ శనక్కాయలు పండుతున్నాయి మాకన్నీ శనక్కాయలు పండుతున్నాయా ఎట్ట పడతాయి నా కొడుకు నా మొగుడే నువ్వు రూపాయి అక్కడికి ఎందుకు ఇచ్చి డబ్బులు ఎడతాడు శనక్కాయలు నీ తోటలో పోసి పడతాయి ఏంటి బస్తాడు
నా డబ్బులు తీసుకున్నాడు తీసేసుకున్నామని ఎవరా నేను తీసుకున్నా చెట్టు చూడు ఎండిపోయిందా చెట్టు ఇదిగో ఈ మనిషి దిష్టి వల్ల ఎండిపోయింది ఇదిగో వీడు చెప్పిన కవిత సూపర్ 40 years ఇండస్ట్రీ ఇక్కడ 1000 రూపాయలు తీసుకున్నాడు 1000 రూపాయలు తీసుకున్నాడా 1000 రూపాయలు చాలా కష్టం తీసుకున్నాడు ఇదే వచ్చి ఎవరు ఇచ్చినట్టు నో 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 నా బట్ట నాకు డబ్బులు నా బట్ట రావాలమ్మా నా బట్ట అమ్మా తెల్ల అమ్మా హాస్పిటల్ బాగాలేను ఎందుకు బాగా నీ పని చెప్తా లేదు నాకు దెబ్బ తగలడా నీకు అది చెప్తా ఓడికతా నీకు అది చెప్తా ఓడికతా నీకు అది చెప్తా చేను కోసం కదా వచ్చి గొడవ వేసుకుంటున్నారా అవునా? మొగుళ్ళ ఆ మొగుడిని నీ మొగుడిని నా మొగుడు పని మనిషి లాగా పని చేయించుకుంటుంది నాకు మెంటల్ వచ్చేటట్టుంది అమ్మో ఫిష్ ఎక్కడ ఫిష్ ఇక్కడ ఉందా ఫిష్ పెట్టేస్తా తలకాయ నేనా వాడు డబ్బులు తెచ్చుకొని పని చేస్తున్నాడు వాడు ఎవరికి కై కోసం కదా వచ్చి సుట్టం మాట మాట్లాడు మాకు పెద్ద మనిషి తీరుగా మాట్లాడు సుట్టం మాట మాట్లాడు మాకు ఆ మనిషి ఎట్ట మాట్లాడుతుంది అర్థం నీకు నేను పని చేయించుకున్నాను వాడు తాగుబోతాడు క్వార్టర్ కోసం డబ్బుల కోసం నాకు వచ్చినాడు నిజమా వాడు డబ్బులు అడిగాక చేయించుకోకపోతే ఏం పోతుంది ఎందుకు చేయించుకున్నావు నువ్వు నా కైలోనే ఉంటే వాడికి మెత్తలాడతాడు ఒక్క 200 లెక్క పని చేస్తారని ఎందుకు మరగాడుతుంది కదా ఎందుకు అని చూడు దీని గురించి నా తాట నాశనం అయిపోయింది దీని గురించి నా మొగుడు వస్తా ఉన్నాడు మళ్ళీ పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్. థ్యాంక్ యూ.